గృహప్రవేశ సమయంలో గణపతి హోమం చేయడం అనేది శుభప్రదం. ఇంట్లో ప్రవేశించేటప్పుడు విఘ్నాలను తొలగించి ఐశ్వర్యం, సంతోషం చేకూరాలని గణపతి హోమం చేసుకుంటాము. అలానే ఆరోగ్యం కోసం గణపతి హోమం అనేది అనారోగ్యం, నీరస, ఆందోళన, గాయాలు వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించే ఒక శక్తివంతమైన పూజ. చిన్నపిల్లల చదువు విషయంలో కానీ, దేనికైనా మంచి జరగాలి అనన్నా కానీ, చెడిపోవాలి అనన్నా కానీ కన్ఫామ్ గా మనం చేసుకునే పూజ గణపతి పూజ. ఇంకా గణపతి పండుగ వచ్చిందనంటే ఊరు మొత్తం పండుగ చేసుకోవాల్సిందే. పూజ చేసేటప్పుడు ఎంత మందికి ఆవలింతలు వస్తాయి చెప్పండి. మాక్సిమం లేడీస్ అందరూ మార్నింగ్ లేచి హడావిడిగా అన్ని పనులు చేసుకుని ప్రశాంతంగా పూజలో కూర్చుంటారు కాబట్టి ఆవలింతలు వస్తుంటాయి. సో రాకూడదు, వస్తే స్నానం చేసి పూజలో కూర్చోవాలంటుంటారు. అలా ఎన్నిసార్లు చేయాలి చెప్పండి. దానికి పరిష్కారం కూడా చెవి మీద చేయి వేసుకుంటే గంగా స్నానం చేసినట్లని విన్నాను. అది కూడా కుడి చెవి. ఏ పూజ విషయంలో అయినా నేనైతే ఒక్కటే చెప్తాను, మనకి భక్తి అనేది ఇంపార్టెంట్. మనకున్న స్తోమతలో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బొజ్జ గణపయ్యకి 21 రకాల పత్రాలతో పూజించడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం అనేవాళ్ళం అన్ని తినం కదా, అలానే ఏనుగు కూడా అన్ని రకాలు కూడా తినకూడదు కూడా. అలాంటివి కొన్ని ఉంటాయి, అవేంటో మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసిన 21 పత్రాలతో మాత్రమే పూజించుకోవాలి. అవి మాచి పత్రం, బృహతి పత్రం, 3 బిల్వ పత్రం, 4 గరిక, 5 ఉమ్మిత్త పత్రం, 6 రేకు పత్రం, 7 ఉత్తరేను, 8 తులసి పత్రం, 9 మామిడాకు, 10 గన్నేరు, 11 విష్ణుకాంత పత్రం, 12 దానిమ్మ పత్రం, 13 దేవదారు పత్రం, 14 మరువక పత్రం, 15 సింధువార పత్రం, 16 జాజి పత్రం, 17 గంధకి పత్రం, 18 జమ్మి పత్రం, 19 రావి ఆకు, 1 జిల్లేడు పత్రం. ఇలా ఈ 21 పత్రాలతో పూజించుకోవడం చాలా మంచి జరుగుతుంది. దీనిలో తులసి పత్రం వినాయకునికి అసలు యూజ్ చేయకూడదు అంటుంటారు కదా. వినాయకునికి తులసి పెట్టకూడదు అనేది నిత్య పూజలో మాత్రమే. వినాయక చవితి రోజు మాత్రం 21 పత్రాల్లో తులసి పత్రం కూడా ఒకటి. అలానే వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు మోదికలు, ఉండ్రాళ్ళు, కుడుములు, బెల్లంతో చేసినవి, నువ్వులన్నం, పెసరవడలు అదేనండి గుగ్గిలతో చేసేవి, పానకం, పాయసం, పులిహోర, రకరకాల పండ్లు కూడా. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కడ్డి ముట్టించాం, దీపం ముట్టించాం, హారతి చేసాం అని వెంటనే లెగకుండా కొన్ని నామాలు చదువుతూ వినాయకునితో స్పెండ్ చేయాలి వీలైనంత వరకు. వినాయకుని పూజలో గొప్ప మంత్రం ఓం గం గణపతే నమః. ఈ మంత్రంతో పాటు జీవితంలో శాంతి, అదృష్టం, విజయం మరియు అన్ని అడ్డంకులు తొలగిపోవడానికి ఇంకో మంత్రం కూడా ఉంటుంది. హారతి సమయంలో కానీ, ధూపం సమయంలో కానీ కొన్ని మంత్రాలు ఉంటాయి. అవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవడం వలన చాలా మంచిది. ఇంత చేసుకుంటున్నాం, మరో ఒక్క అరగంట స్పెండ్ చేయలేమా? ఈ వినాయక చవితికి మీరు చేసుకునే ప్లానింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.